జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఎలక్షన్ జరపలేని తన అసమర్థతను, తన క్యాడర్కి నమ్మకాన్ని కోల్పోయే విధంగా, క్యాడర్కి సమాధానం చెప్పుకునే విధంగా రాహుల్ గాంధీ గారు మేము బ్లేమ్ వేయటం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు నాకేదో వీవీప్యాడ్లు ఈవీఎంలో మోసం జరిగింది, నాకేం జరిగిందో తెలుసు కానీ నేను మాట్లాడలేను. ఒక ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం పరిపాలించిన తర్వాత నేను మాట్లాడలేను, నాకేం జరిగిందో తెలుసు అంటే నీ గెలుపు కూడా మోసమే. నీకు వచ్చి 151 సీట్లు కూడా నువ్వు మోసం చేసి గెలిచినట్టు ఉన్నావు కాబట్టి 123 సీట్లో ఏం మోసం జరిగిందో నీకు తెలుసు కాబట్టి నువ్వు నోరు మెదపట్ల. నిజంగా నీకు దమ్ముంటే రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ ఇంత మోసం జరిగింది అని చెప్పాలా. నువ్వు పార్లమెంట్లో 300 మంది ఎంపీలు ఈసీకి కలుస్తా ప్రదర్శనగా బయలుదేరితే నువ్వు దొంగతనంగా లోపల దొంగ ఓటేస్తున్నావు, పార్లమెంట్లో ప్రతి బిల్లు ఆమోదిస్తున్నావు. నీకు ప్రజల పట్ల, ఆంధ్ర రాష్ట్రం పట్ల, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల నీకు ఏం చిత్తశుద్ధి ఉంది? నీకు నీ బాబాయిని చంపిన మీ అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ నీ శక్తి సరిపోయింది, నీ లిక్కర్ స్కామ్లో డబ్బులు దాచుకోవడం శక్తి సరిపోయింది, పబ్జీ ఆడుకోవడం టైం సరిపోయింది. ఏంటిది? నువ్వు నిజంగా మీకు అది క్యాలిబర్ ఉంటే రండి, రోడ్డు మీదకి రండి, మా షర్మిలారెడ్డి గారి పక్కన కూర్చోండి, లేదా మా రాహుల్ గాంధీ గారిని ఆశ్రయించండి. మీకు చేత కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఏ బూత్లో ఎక్కడ ఎలా ఓట్ల దొంగతనం జరిగిందో నిరూపిస్తాం. రాహుల్ గాంధీ గారు ఆంధ్ర, ఒరిస్సాలో తెలంగాణలో ఎక్కడెక్కడ ఏం జరిగిందో బయట పెడతామన్న తర్వాత ఆంధ్ర గురించి మాట్లాడా అంటాడు. అంత ఆయన అసమర్థతని అలా కప్పించుకుని ఆయన చేతకానితనాన్ని, బై ఎలక్షన్లో ఓడిపోయే బాధని రాహుల్ గాంధీ మీద ఆపాదించి ప్రజల యొక్క మూడుని డైవర్ట్ చేసే ప్రయత్నం వరకు చేశారు. ముఖ్యమంత్రి కావాలి అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళే కోరిక తీరింది, అసెంబ్లీలో గెలిచి ఎమ్మెల్యే అయ్యే కోరిక అవినాష్ ఈయనకి తీరింది, లోకేష్కి. పవన్ కళ్యాణ్ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చేసింది. ఇంకా వాళ్ళకేం లేదు, వాళ్ళు ప్రజలకు ఏం చేయరు. ప్రతిరోజు మోసం, సాయంత్రం అయినాక కమిషన్ లెక్కేసుకోవటం, కూర్చోవటం తప్ప వేరే పనే లేదు.